మార్నింగ్ ఈరోజు ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో దట్ ద సెట్ q ప్లస్ of all positive rational numbers forms an abelian group under the composition defined by circle such that a circle b equals to AB by 3 for A comma B belongs to Q plus. Show that the set Q plus of all positive rational numbers forms an abelian group under the composition defined by circle such that A circle B equals to AB by 3 for A comma B belongs to Q plus. Q plus అనేది ధన అకర్ణీయ సంఖ్యా సమితి సర్కిల్ అనే ఆపరేషన్ పై ప్రతి a కామా b బిలాంగ్స్ టు q ప్లస్ కు a సర్కిల్ b ఈక్వల్స్ టు ab బై 3 గా నిర్వచించాడు. అయితే q ప్లస్ అనేది ఏబిలియన్ గ్రూప్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నాం. మనకి పాజిటివ్ రేషనల్ నంబర్స్ ధన అకర్ణీయ సంఖ్యా సమితి పై సర్కిల్ అనే ఆపరేషన్ ని ప్రతి a కామా b బిలాంగ్స్ టు q ప్లస్ కు a సర్కిల్ b ఈక్వల్స్ టు ab బై 3 గా నిర్వచించడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ సర్కిల్ అనే ఆపరేషన్ ఏబిలియన్ గ్రూప్ వినిమయ సమూహం అవుతుందని ప్రూవ్ చేయాలి. మనకి ఏబిలియన్ గ్రూప్ అవుతుందంటే 5 లాస్ అనేవి సాటిస్ఫై అవుతుందని చూపించాలి. ఫస్ట్ అది గ్రూప్ అవుతుందని చూపించాలి. ఆ తర్వాత కాంపిటేటివ్ లా ఆ ఏబిలియన్ లా అవుతుందని ప్రూవ్ చేస్తే సరిపడుతుంది. అంటే మనం లాజర్ లా, అసోసియేటివ్ లా, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ ఏబిలియన్ లా అవుతున్నాయి లేదా కాంపిటేటివ్ లా అని చూపిస్తే అప్పుడు అది ఏబిలియన్ గ్రూప్ అవుతుందని ప్రూవ్ చేసేవారు. అంటే మనకి ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకోవాలి. ఏం రాసుకుంటాము? q ప్లస్ అనేది ధన అకర్ణీయ సంఖ్యా సంఖ్య. సో అకర్ణీయ సంఖ్యలు అంటే p బై q రూపంలో ఉంటాయి. సో ఇక్కడ మనకి ఆపరేషన్ ఏంటి ఇచ్చాడు? సర్కిల్ అనేది ఆపరేషన్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ ఆపరేషన్ అనేది ఏ విధంగా డిఫైన్ చేసుకున్నాడు? ఏ సర్కిల్ b ఈక్వల్స్ టు ab బై 3 గా నిర్వచించడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ అనేది వినిమయ సమూహం ఏబిలియన్ గ్రూప్ అవుతుందని ప్రూవ్ చేయాలి. అంటే క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ ఏబిలియన్ లా అవుతుందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ వాడు మనకి ఇచ్చింది రాసుకుందాం. ఆ తర్వాత 1 బై 1 ప్రూవ్ చేద్దాం. 5 లాస్ సాటిస్ఫై చేస్తాం. ఫస్ట్ మనకి ఇచ్చిన కండిషన్స్ ని రాసుకుందాం. డాట్ కాన్సెప్ట్ రాసుకుందాం. గివెన్ దట్ q ప్లస్ be the set of all positive rational numbers. q plus అనేది ధన అకర్ణీయ సంఖ్యా సంఖ్య and circle be an operation defined by a circle b equals to ab by 3 for a comma b belongs to q plus. ప్రతి a comma b ధన అకర్ణీయ సంఖ్యా సంఖ్యకి సర్కిల్ అనే ఆపరేషన్ ని a circle b equals to ab by 3 గా నిర్వచించాడు. అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ప్రూవ్ దట్ ఆపరేషన్
సర్కిల్ అనే ఆపరేషన్ ఏబిలియన్ గ్రూప్ అవుతుందని చూపించాలి. లేదా ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ ఏది రాస్తుందో ప్రాబ్లం ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ Q ప్లస్ కామా సర్కిల్ ఈజ్ an ఏబిలియన్ గ్రూప్. ఫస్ట్ ఏబిలియన్ గ్రూప్ అని చూపించాలంటే క్లాజర్ లా అంటే మనకి తెలిసినది ఏ కామా బి బిలాంగ్స్ టు మనకి ఇక్కడ Q ప్లస్ కాబట్టి ఏ కామా బి బిలాంగ్స్ టు Q ప్లస్ అయితే ఆపరేషన్ సర్కిల్ కాబట్టి ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు కూడా Q ప్లస్ అవుతుంది ప్రూవ్ చేస్తే సరిపడుతుంది. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు Q ప్లస్ implies ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు Q ప్లస్. since ఏ కామా బి అనేవి ధన ఆకర్ణీయ సంఖ్యలు. సో రెండు ఆకర్ణీయ సంఖ్యల్ని మల్టిప్లికేషన్ చేయాలి. రెండు ధన ఆకర్ణీయ సంఖ్యల్ని మల్టిప్లికేషన్ చేసామనుకోండి మరలా వచ్చేది కూడా ధన ఆకర్ణీయ సంఖ్య. రెండు సంఖ్యలను అంటే పాజిటివ్ రేషనల్ నంబర్స్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి వచ్చేది కూడా మరలా ఆకర్ణీయ సంఖ్య. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆకర్ణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో ఉంటాయి. ఒక 3/7 4/5 అనేవి Q ప్లస్ రెండు కూడా ధన సంఖ్యలే. సో వాటిని మల్టిప్లికేషన్ చేస్తాం అనుకోండి 3/7 అంటే ఏమవుతుంది 3/7 into 4/5 equals to 12/35. 12/35 కూడా ఆకర్ణీయ సంఖ్య కాబట్టి బిలాంగ్స్ టు Q ప్లస్. సో అదే చేసాం ఏ కామా బి బిలాంగ్స్ టు Q ప్లస్ అయితే ఏ ఇంటూ బి కూడా ధన ఆకర్ణీయ సంఖ్య అవుతుంది. సో ఆ వచ్చిన రిజల్ట్ నికి 3 చేత మల్టిప్లికేషన్ 3 చేత డివైడ్ చేసామనుకోండి 3 చేత డివైడ్ చేస్తే వచ్చేది కూడా AB/3 చేసినా సరే వచ్చేది కూడా ఆకర్ణీయ సంఖ్య. ఇందాక మనకి ఏదో 12/35 ఎంత వచ్చింది దానికి 1/3 చేత మల్టిప్లికేషన్ చేసామనుకోండి 1/3 చేత మల్టిప్లికేషన్ చేసినా వచ్చేది కూడా ఆకర్ణీయ సంఖ్య. లేదా 1/3 చేత మల్టిప్లికేషన్ చేసినా లేదా దాన్ని 3 చేత డివైడ్ చేసినా అన్న ఒకటే. సో కాదని రెండు ఆకర్ణీయ సంఖ్యను మల్టిప్లికేషన్ చేసినా వచ్చేది కూడా ఆకర్ణీయ సంఖ్య. నెక్స్ట్ అదే విధంగా ఆకర్ణీయ సంఖ్యని 3 చేత భాగించినా సరే వచ్చేది కూడా ఆకర్ణీయ సంఖ్య AB/3. సో AB/3 అంటే డెఫినిషన్ ఏమి ఇచ్చాడు ఏ సర్కిల్ బి గా డిఫైన్ చేసుకున్నాడు కాబట్టి ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు Q ప్లస్. మనం ఏం తీసుకున్నాము ఏ కామా బి బిలాంగ్స్ టు Q ప్లస్ అయితే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు Q ప్లస్ అయింది అంటే మనం ప్రూవ్ చేయాల్సిందే అయిపోయింది. కాబట్టి therefore Q ప్లస్ లేదా సర్కిల్ ఈజ్ సాటిస్ఫై క్లాజర్ లా ఏది రాస్తున్నా పర్వాలేదు. సర్కిల్ ఈజ్ సాటిస్ఫై క్లాజర్ లా అన్న Q ప్లస్ ఈజ్ సాటిస్ఫై క్లాజర్ లా అన్న ఒకటే. నెక్స్ట్ క్లాజర్ లా అయిపోయింది. నెక్స్ట్ రెండోది అసోసియేటివ్ లా. అసోసియేటివ్ కావాలంటే ప్రూవ్ చేయాలంటే మనకి 3 ఎలిమెంట్స్ కావాలి. లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు Q ప్లస్ అయితే ఆపరేషన్ సర్కిల్ కాబట్టి ఏ సర్కిల్ బి ఆఫ్ సర్కిల్ సి ఈక్వల్స్ టు ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి. సో ఫస్ట్ LHS తీసుకుని RHS ప్రూవ్ చేయొచ్చు లేదా LHS తీసుకుని దాని నుంచి అయినా సరే RHS ని ప్రూవ్ చేసుకోవచ్చు. ఏది రాసినా ఎలా ప్రూవ్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. సో LHS equals to a circle B of circle C. A circle B ఈ ఏ సర్కిల్ బి ని చూడండి మన యొక్క కన్వీనియన్స్ కోసం సింపుల్ గా ఒక x అనుకున్నాం. x అనుకుంటే ఏమవుతుందో ఒకసారి రాసి రఫ్ లో చేసి తర్వాత ఫేట్ చేద్దాం. సో ఏ సర్కిల్ బి ని x అనుకుంటే అప్పుడు ఏమవుతుంది ఇది మొత్తం x సర్కిల్ C అవుతుంది. x సర్కిల్ C. సో ఇక్కడ వాడు ఏం డిఫైన్ చేశాడు ఏ సర్కిల్ బి అయితే AB/3 గా డిఫైన్ చేసుకున్నాడు. కాబట్టి x సర్కిల్ C అంటే a ప్లేస్ లో x ఉంది b ప్లేస్ లో c ఉంది కాబట్టి ఏమవుతుంది డెఫినిషన్ ప్రకారము xc/3 అవుతుంది. xc/3 అంటే x అంత a సర్కిల్ b. సో a సర్కిల్ b ఇంటూ c/3. సో ఏ సర్కిల్ బి అంటే డెఫినిషన్ ప్రకారం ఏమి ఇచ్చాడు AB/3 ని ఇచ్చాడు. కాబట్టి ఏమవుతుంది AB/3 ఇంటూ c/3 అంటే ఏమవుతుంది ABC/1/3 ఇంటూ 1/3 అంటే ABC/9 అవుతుంది. అర్థమవుతుందా? సో ఏ సర్కిల్ బి అని మనం x అనుకుని సో x సర్కిల్ సి
ఇక రాసుకున్నా x సర్కిల్ సి అంటే డెఫినిషన్ ప్రకారం xc/3 అవుతుంది. xc/3 అంటే a సర్కిల్ b ఇంటూ c/3 అంటే దట్ ఈక్వల్స్ టు abc/9 గా రాసుకోవచ్చు. లేదా మనం ఎలా రాసుకున్నా సరే ప్రాబ్లం ఏమీ లేదు, లేదా ఎలా చేసుకున్నా సరే ప్రాబ్లం ఏమీ లేదు. సో డెఫినిషన్ ప్రకారము a సర్కిల్ b ఏమి ఇచ్చాడు వాడు డెఫినిషన్ ప్రకారము ab/3 అన్నాడు. సో ab/3 సర్కిల్ సి, ఏ సర్కిల్ బి అనే డెఫినిషన్ ab/3 కాబట్టి దాన్ని రాసేసాం ab/3 సర్కిల్ సి. సో ఇప్పుడు ab/3 ని x అనుకుందాం. సో ab/3 ని x అనుకుంటే x సర్కిల్ సి, x సర్కిల్ సి అంటే ఏమవుతుంది x c/3 అవుతుంది. సో అప్పుడైనా సరే ab/3 into c whole by 3 that equals to abc/9. నెక్స్ట్ RHS ఏమవుతుందో చూడండి. RHS equals to a circle of b circle c, a circle of b circle c. a circle b అయితే ab/3 అయింది. అదే b circle c అయితే ఏమవుతుంది b circle c అయితే a ప్లస్ లో b ప్రతిక్షేపిస్తారు, b ప్లస్ లో c ప్రతిక్షేపిస్తారు. అప్పుడు ఏమవుతుంది bc/3 అవుతుంది. a circle of bc/3. ఇప్పుడు మళ్ళీ ఆ bc/3 ని ఒక x అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఏ సర్కిల్ x, ఏ సర్కిల్ x అయితే ఏమవుతుంది డెఫినిషన్ ప్రకారము a ఇంటూ x/3 అవుతుంది. సో దాని బదులు ఏం రాసుకోవచ్చు a ఇంటూ bc/3 హోల్ బై 3 దట్ ఈక్వల్స్ టు abc/3 హోల్ బై 3 అంటే abc/9. ఒకసారి అబ్జర్వ్ చేశారనుకోండి LHS ఈక్వల్స్ టు RHS. therefore LHS equals to RHS అంటే ఏమైంది a సర్కిల్ b ఆఫ్ సర్కిల్ c equals to a సర్కిల్ ఆఫ్ b సర్కిల్ c అయింది. కాబట్టి q plus c satisfy లేదా సర్కిల్ is satisfy associative law. therefore circle is satisfy associative law. next తర్వాత ఐడెంటిటీ. ఐడెంటిటీ లా డెఫినిషన్ అంటే let a belongs to q plus there exists an element ఐడెంటిటీ అనుకున్నాం కాబట్టి e belongs to q plus such that a circle e equals to e circle a equals to ఏమవాలి ఐడెంటిటీ అనేది రావాలి. అంటే దేని చేత ఐడెంటిటీ ఎలిమెంట్ చేత మల్టిప్లై చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అదే రావాలి. సో దట్ a belongs to q plus there exists an element e belongs to q plus such that a circle e equals to e circle a equals to a. సో అక్కడ ఈనే తత్సమ మూలకం అని అంటాం. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటంటే ఆ ఈని మనం ఫైండ్ చేయాలి. Now consider whether since a circle equals to a, మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి e ని ఫైండ్ చేయాలి, ఈ వాల్యూని ఫైండ్ చేయాలి. సో ఆ e అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. సో డెఫినిషన్ ప్రకారము ఏ సర్కిల్ e, ఏ సర్కిల్ b అయితే ab/3. సో b ప్లస్ అక్కడ ఏముంది e ఉంది కాబట్టి ఏమవుతుంది డెఫినిషన్ ae/3, ae/3 equals to a. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నారు అనుకోండి, అడ్డగణకారం చేసుకుంటే ae equals to 3a. సో ఈ ప్లస్ RHS ని లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చారు అనుకోండి ae - 3a equals to 0. a ని కామన్ తీసుకున్నాం అనుకోండి a into e - 3 equals to 0. రెండు సంఖ్యలు లబ్ధంగా ఉన్నాయి. రెండు సంఖ్యలు లబ్ధంగా ఉన్నాయంటే ఆ రెండిట్లో కనీసం ఏదైనా ఒకటైనా సరే నాట్ ఈక్వల్స్ టు 0 కావాలి. a ఈక్వల్స్ టు 0 అయినా అవ్వాలి, లేదా e - 3 ఈక్వల్స్ టు 0 అయినా అవ్వాలి. కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. సో ఏమవుతుంది a ఈక్వల్స్ టు 0 అయిపోయింది అనుకోండి, a ఈక్వల్స్ టు 0 అయిపోతే ప్రాబ్లం అనేది మనం ఉండదు. a ఈక్వల్స్ టు 0 అయిపోతే మరి ఏమవుతుంది మొత్తం టోటల్ గా 0 అయిపోతుంది. కాబట్టి e - 3 ఈక్వల్స్ టు 0. since a is not equals to 0, a equals to 0 అయిపోతే మరి ప్రాబ్లం అనేది ఉండదు, టోటల్ గా 0 అయిపోతుంది. కాబట్టి e - 3 equals to 0 equals to 3. therefore
3 is the identity element in Q plus. 3 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ Q plus. సో ధనాకర్ణీయ సంఖ్యా సమితిలో ఏ సర్కిల్ b ఈక్వల్స్ టు ab/3 గా నిర్వచించినట్లయితే ఐడెంటిటీ ఎలిమెంట్ తత్సమ మూలకం అనేది 3 అవుతుంది, 3 అవుతుంది. సో అది అవుతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. సిమిలర్లీ చెక్ చేసుకునే ముందు సిమిలర్లీ రాసుకోవాలనుకుంటే ఈ సర్కిల్ ఏ ఈక్వల్స్ టు కూడా ఏ అవుతుంది, అప్పుడు కూడా తత్సమ మూలకము 3 అని ప్రూవ్ చేసుకోవచ్చు. సో వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అవునా కాదా చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకుందాం. ఇది రాసిన ప్రాబ్లం లేదు, రాయిపోయినా సరే ప్రాబ్లం లేదు. వెరిఫికేషన్ చెక్ చేద్దాం. నా ఏ సర్కిల్ ఈ డెఫినిషన్ ప్రకారము ఏంటి, AE/3 E ఈక్వల్స్ టు 3 వచ్చింది. సో A ఇంటూ 3/3, 3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది, ఏ వస్తుంది. కాబట్టి ఏ సర్కిల్ ఈ ఈక్వల్స్ టు ఏ వచ్చింది కాబట్టి 3 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. సో మన ప్రాబ్లమ్ని చేసేటప్పుడు వెరిఫికేషన్ అనేది చేసిన ప్రాబ్లం లేదు, చేయకపోయినా సరే ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ మనం తత్సమ మూలకాన్ని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఇన్వర్స్ లా. మనకి డెఫినిషన్ అంటే దట్ A belongs to Q plus there exists an element B belongs to Q plus such that A circle B equals to B circle A equals to E. ఇక్కడ B అనేది విలోమ మూలకం, అక్కడ E అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. Now consider A circle B equals to E. A circle B అంటే మనం B నే మనం ఫైండ్ చేయాలి. B అనేది A యొక్క విలోమ మూలకం కాబట్టి B నే మనం ఫైండ్ చేయాలి. Now A circle B. సో A circle B అంటే డెఫినిషన్ ఏం చేశాడు, AB/3 గా డిఫైన్ చేసుకున్నాడు. AB/3 ఈక్వల్స్ టు E అంటే మనకి ఏం తెలుసు, సిన్స్ E ఈక్వల్స్ టు 3 కాబట్టి AB/3 ఈక్వల్స్ టు 3. సో AB ఈక్వల్స్ టు 9, AB ఈక్వల్స్ టు 9, B ఈక్వల్స్ టు 9/8. సో 9/8 అనేది A యొక్క విలోమం. సో therefore 9/8 is the inverse element of A in Q plus. 9/8 is the inverse element of A in Q plus. So next verification చేద్దాం. చెక్ చేద్దాం. Now A circle B equals to ఏమవుతుంది, AB/3. సో మనకి B అంటే ఏం తెలుసు, 9/8, A/3 ఇంటూ 9/8. ఏకి క్యాన్సిల్ అయిపోతే సో 9/3, 9/3 ఈక్వల్స్ టు 3. 3 అంటే అంత 3 అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఈ వచ్చింది. సో తత్సమ మూలకము ఈ వచ్చేసింది కాబట్టి మనం చేసిన ఇన్వర్స్ ఎలిమెంట్ అనేది కూడా సరిపోయింది. సో వెరిఫికేషన్ అనేది రాయాలనుకుంటే రాసుకోవచ్చు, రాకపోయినా సరే ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఏబిలియన్ లా. ఇక్కడ వరకు మనం ప్రూవ్ చేసామంటే గ్రూప్ అని చూపించాలంటే నెక్స్ట్ ఏబిలియన్ గ్రూప్ అని చూపించమన్నాడు. సో ఏబిలియన్ గ్రూప్ అని చూపించాలంటే ఏం చేయాలి, ఏబిలియన్ లా ఆర్ క్వాంటిటేటివ్ లా సాటిస్ఫై చేస్తుందని ప్రూవ్ చేయాలి. లెట్ A, B belongs to Q plus. సో దీని నుంచి ఏం చూపించాలి, A సర్కిల్ B ఈక్వల్స్ టు B సర్కిల్ A అవుతుందని ప్రూవ్ చేయాలి. Now or since A circle B, A circle B definition అంటే AB/3. AB/3. సో రెండు అకర్ణీయ సంఖ్యల్ని మల్టిప్లికేషన్ చేసినా సరే మళ్ళా ఆర్డర్ మార్చి మల్టిప్లికేషన్ చేసినా సరే ఒకటే వస్తుంది. కాబట్టి AB/3 అంటే సో ABని BA గా మార్చుకోవచ్చు. AB/3 ఈక్వల్స్ టు BA/3. సో BA/3 ని ఏమైనా రాసుకోవచ్చు, డెఫినిషన్ ప్రకారము B సర్కిల్ A కూడా రాసుకోవచ్చు. therefore A సర్కిల్ B ఈక్వల్స్ టు B సర్కిల్ A అంటే ఏమైంది, ఏబిలియన్ లా అనేది సాటిస్ఫై చేసింది. therefore Q plus లేదా సర్కిల్ is satisfy ఏబిలియన్ లా. సర్కిల్ is satisfy ఏబిలియన్ లా.
సో ఇప్పుడు మనకి 5 లాస్ కూడా సాటిస్ఫై అయిపోయి క్లాజర్ లా, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ ఏబిలియన్ లా. కాబట్టి Q ప్లస్ అనేది ఏబిలియన్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. therefore algebra structure Q plus comma circle is satisfy 5 laws. కాబట్టి therefore Q plus comma circle is a abelian group.